ఇలా మొహం వేలాడిస్తాను వాడు ముఖ్యమంత్రి వాడు పంపుంటావు మనకు ఎవరు లేరు కదా రాహుల్ గాంధీ ఏమిటి అసలు నిజంగా వీళ్ళందరూ మేధావులందరూ నిజంగా అరాచకం అది చూస్తే ఆవిడ పరిపాలన లెఫ్ట్ తీసుకోండి వాళ్ళ ఖాందాలు పుట్టినరోజులు వెళ్తుండే దండలు జవహర్లాల్ దగ్గర నుంచి మళ్ళీ ఇటు సైదాబాద్ మేము స్ట్రైట్ వచ్చాము. సుబ్బరామరెడ్డికి ఇంకెంత ప్రఫుల్ల మేము రావడం అక్కడి నుంచి వచ్చాము తెలుసా, కర్మన్ ఘాట్ నుంచి వచ్చాము. అదే అదే లేకపోతే మేము ఈ పాటికి కూడా వచ్చేవాళ్ళం, అక్కడ కోటిలో ఉండేవాళ్ళం. ట్రాఫిక్ బాగా ఎక్కువైపోయింది. అబ్బా మొన్న మెహదీపట్నం నుంచి ఎంత ట్రాఫిక్ జామ్ అంటే మాసప్ ట్యాంక్ ఫ్లైఓవర్ అంతా కూడా ట్రాఫిక్ జామ్. నేను విసుగు వచ్చేసిందండి. అదే సాగర్ సరే ఔటర్ రింగ్ రోడ్ ఇది కదండి, ఇంకా మా ఇంటి ముందుకు ఉందండి. ఇంకా మా ఇంటికి 1 కిలోమీటర్. మేము 2 వీలర్ మీద వెళ్ళిపోతాం. మేము ఇద్దరం వెళ్తే బైక్ మీద వెళ్తాం. మొన్న చైనాలో ఒక 4 months బ్యాక్ 1000 kilometers రోడ్ బ్లాక్. 1000 సరే 1000 కాదు 100 kilometers. అక్కడే జనాలు స్నానాలు చేసేసి గుడ్డు కొట్టేసి ఫ్రంట్ లో ముగ్గురు కూర్చుంటాడు పోలీసు. వాడికి వాళ్ళ చేతికి కెమెరా ఇచ్చారండి, వాళ్ళ చేతికి కెమెరా ఇచ్చారు. బక్రాగాళ్ళు మరి దొరుకుతున్నారు అందరూ వాళ్ళకి. అసలు ఎలా తీస్తారు అది అంత స్పీడ్ గా వెళ్తుంటే? వీళ్ళకి అంత టైం ఎక్కడ ఉంది? జంక్షన్స్ దగ్గర తీస్తారు, సిగ్నల్స్ దగ్గర. పూర్వం ఆటో వాళ్ళు భయపడేవారు కాదు, ఇప్పుడు ఆటో వాళ్ళు కూడా భయపడుతున్నారు. చాలా ఇంటికి వచ్చేస్తుంది కదా వాళ్ళకి. బ్రహ్మాండంగా ఇంకేం కావాలి. పద్ధతి బాగానే ఉంది. రామంటే రామంటారు వాళ్ళు. మాకేమైందంటే మీ బండి తీసుకోవడం వాడేం చేసంటే మీకే వస్తాయి. ఇది ఒక కదా మాకు అలాగే అయింది. మా పక్కన అతను వాళ్ళు ఇల్లు మారిపోయారు. వాడు పిల్లడు అదేమని ఇక్కడ ఉన్న అడ్రస్ ఉండేది, అతను వెళ్ళిపోయాడు. కానీ వాళ్ళకో పిల్లడికి ఇచ్చేట. వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే మాకు అనుమానం వచ్చింది. ఏమో మాకు చెప్పకుండా వెళ్ళిపోయారు. ఇల్లు వచ్చింది. మన సెల్లు కానీ పోయినా ఎవరి చేతులు చిక్కినా ఇవన్నీ చాలా ఇప్పుడు సెల్ పోతే ఇమీడియట్ గా మనం ఒక టెక్స్ట్ మెసేజ్ కొడితే అది లాక్ అయిపోతుంది. కూల్ గా వెళ్ళిపోవచ్చు రోడ్లోనే. బైక్ మీద వెళ్ళినా కూడా అఖిల్ అయితే 70-75 లో తీసుకెళ్తాడు డిస్కవర్ మీద. అయితే హీరో ఉండదా డిస్కవర్? కార్లోనే వెళ్ళిపోతున్నాడు. మనం వెళ్ళిపోయాడుగా. వాడు ఫ్రెండ్స్ అందరూ కొత్త ఇంటికి వెళ్ళి ఓ రోజు ఉండి ఎంజాయ్ చేసి వచ్చారు. అక్కడే కొత్త ఇంటికి ఏమైనా కట్టించుకొని బిర్యానీ ఏమైనా తీసుకొని వెళ్ళిపోతారు. మొన్నటి వరకు గ్యాస్ ఉండేది కదా, గ్యాస్ తీసుకొచ్చాం. మొన్న అయిపోయింది సిలిండర్లన్నీ. ఇంకా సిలిండర్ తీసుకొని వెళ్ళారు ఇంటికి. వాడు ఇంకా 4 days పడుతుంది అన్నాడని. అదే మ్యాగీ లేకపోతే మ్యాగీ చేసుకొని తినేస్తారు. మెయిన్ గా దుప్పట్లు కావాలి. మణుగూరు చలి ఎక్కువ కదండి. ఆడవాళ్ళు 50% వెళ్ళడానికి ఓపికలే ఉండవు కానీ